శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఈరోజు ద్వాదశ రాశుల వాళ్ళు ఏ మంత్రం పఠిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయో, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించడానికి ఈరోజు 12 రాశుల వాళ్ళు ఏ మంత్రం పఠించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా చూడండి. ఆగస్టు 10 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే షష్ఠి తిథి ఉంది, చిత్తా నక్షత్రం ఉంది. శనివారం చిత్తా నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది. ఈ కాలయోగం అకారణ అవమానాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అకారణమైన అవమానాలు కలిగే సూచనలు ఉన్నాయి. కాలయోగం వల్ల ఇలా జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే, పని మీద బయటకు వెళ్ళా పనులు పూర్తి కావాలంటే, ప్రయాణాలు విజయవంతం కావాలంటే 12 రాశుల వాళ్ళు ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి నోట్లో వేసుకొని ఆ అల్లం ముక్క నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు కాలయోగం ఉన్నప్పటికీ ఇబ్బందులు ఉండవు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే చిత్తా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు వృషభ రాశిలో ఉన్నాడు. కాబట్టి భూములు గృహాలకు సంబంధించిన కొనుగోలు అమ్మకాల వ్యవహారాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి బలం ఉంది. అంటే ఒక ప్రాపర్టీ కొనడానికి కానీ, ప్రాపర్టీ అమ్మటానికి కానీ ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోవడానికి ఈరోజు బలం ఉంది. రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు ఇంపార్టెంట్ డిస్కషన్స్ చేయడానికి కూడా ఈరోజు బలం బాగుంది. అలాగే సోదరులతో, బ్రదర్స్తో ఏవైనా గొడవలు ఉంటే అవి క్లియర్ చేసుకోవడానికి, వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా బలం చాలా బాగుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా చిత్తా నక్షత్రం ఉంది కాబట్టి చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, అక్షరాభ్యాసం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అలాగే వాహనాలు కొనటానికి, అమ్మటానికి, కొత్తగా కొన్న వాహనాలు ఉపయోగించుకోవటానికి చిత్తా నక్షత్రం మంచిది. అయితే శనివారం రోజు వాహనాలు కొనటం మంచిది కాదు. కానీ అత్యవసరం అయితే మాత్రం చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి ఎమర్జెన్సీలో వాహనం కొనటానికి, అమ్మటానికి నక్షత్ర బలం పనిచేస్తుంది. అలాగే వ్యవసాయదారులు వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి, అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ స్టార్ట్ చేసుకోవడానికి చిత్తా నక్షత్రం మంచిది. అలాగే విత్తనాలు నాటడానికి, ధాన్యం కొనటానికి కూడా చిత్తా నక్షత్రం మంచిది. అలాగే రత్నాలు కొనటానికి, కొత్తగా కొన్న రత్నాలు ధరించడానికి కూడా చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. ఎడ్యుకేషన్ సెంటర్స్ స్టార్ట్ చేయటానికి, ట్యూషన్ సెంటర్స్ స్టార్ట్ చేయటానికి, కాలేజీలు స్టార్ట్ చేయటానికి చిత్తా నక్షత్రం చాలా మంచిది. అలాగే బోరింగ్ పనులకు కూడా చిత్తా నక్షత్రం మంచిది. అయితే శనివారం బోరింగ్ వేయకూడదు. కానీ ఎమర్జెన్సీ ఉంటే మాత్రం చిత్తా నక్షత్ర బలాన్ని బట్టి బోరింగ్ వేసుకోవచ్చు. అలాగే భూములు గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా ఈ చిత్తా నక్షత్ర బలం విశేషంగా పనిచేస్తుంది. ఏదైనా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు అలాంటివి చేయించుకోవటానికి చిత్తా నక్షత్రం చాలా మంచిది. అలాగే యజ్ఞ యాగాదులు చేయడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోవటానికి కూడా చిత్తా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ పరంగా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం మేషరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. కాబట్టి శుభ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు అకారణంగా ఎదుటి వాళ్ళతో గొడవలయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు గొడవలు కాకుండా జాగ్రత్త పడాలి. అలాగే జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అకారణంగా ఎదుటి వాళ్ళతో శత్రుత్వ భావాలు పెరుగుతాయి. అలా జరగకుండా జాగ్రత్తలు పాటించడం అవసరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు వివాహాది శుభ కార్యక్రమాలు ఆడంబరంగా చేయగలుగుతారు. గొప్ప గొప్ప శుభ కార్యక్రమాలు అద్భుతంగా చేయగలుగుతారు. అయితే ఆ శుభ కార్యక్రమ నిమిత్తమై ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ధనం ఖర్చు విషయంలో మిథున రాశి వాళ్ళు ఈరోజు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. 1కి 10 సార్లు ఆలోచించి ఎంత పెద్ద ఫంక్షన్ అయినా సరే ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో కొద్దిగా విఘ్నాలు, ఆటంకాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే
మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ఆ విఘ్నాలు ఆటంకాలను అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే స్థానచలనం కూడా కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తోంది. ఉన్న ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు శారీరక పీడ ఉంటుంది. అంటే అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరము. అలాగే ఏ పని ప్రారంభించినా అందులో ఉత్సాహం కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి సింహరాశి వాళ్ళు ఉత్సాహాన్ని పెంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళు ఈరోజు ప్రధానంగా భగవంతుడి విశేషమైన అనుగ్రహము, గురువుల విశేషమైన అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. భగవంతుడి అనుగ్రహం వల్ల, గురుబలం వల్ల ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో కన్యారాశి వాళ్ళు అత్యుత్తమమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకుంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అన్ని రకాలైన శుభ కార్యక్రమాలు తులారాశి వాళ్ళు ఈరోజు ఆడంబరంగా నిర్వహించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలత కనిపిస్తోంది. సంతానం జీవితంలో చక్కగా అభివృద్ధి సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వచ్చే యోగం కనిపిస్తోంది. సంతానాన్ని చూసి మీరు గర్వపడేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిలో కూడా ధనుసు రాశి వాళ్ళు మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. సేవా కార్యక్రమాల ద్వారా పేరు ప్రతిష్టలు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే సంఘంలో గౌరవ మర్యాదలు మకర రాశి వాళ్ళు పెంపొందింపజేసుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళు ఈరోజు ధనధాన్య వృద్ధి ఏర్పడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరగటం వల్ల ఆనందాన్ని పొందుతూ ఉంటారు. వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈరోజు అనేక రూపాలలో ధనం ఎక్కువగా ఖర్చు చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అది శ్రావణ శనివారం. శ్రావణ మాసంలో వచ్చే శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః, ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 11 సార్లు చొప్పున చదువుకొని పని మీద బయటకు వెళ్ళండి. ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః. ఈ మంత్రాలు చదువుకుని వెళితే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి అనుగ్రహం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో ఎవరైనా శ్రామికులకు, కష్టపడి పనిచేసే వాళ్ళకి మీ ధనంతో కాఫీ కానీ టీ కానీ ఇప్పించినట్లయితే జాతక దోషాలు తొలగి మీకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే శనిహోరలో పనివాళ్ళని నియమించుకోవటానికి, మీ దగ్గర ఎవరైనా పనివాళ్ళని నియమించుకోవడంతో పాటు మీరు ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి కూడా శనిహోర చాలా మంచిది. శనిహోరలో భూములకు సంబంధించిన వ్యవహారాలు, భూముల కొనుగోలు, అమ్మకాలు ఇలాంటివి నిర్వహిస్తే కూడా చాలా మంచిది. అలాగే శనిహోరలో ఇంటికి సంబంధించిన రక్షణాత్మక చర్యలు, అంటే కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవటం అలాంటివి ప్రారంభిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు మీ దినఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. 12 రాశుల వాళ్ళు ఏ మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని ప్రతిరోజు తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.